ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. పూర్వ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఈరోజు ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్లో ముగిశాయి. క్యాబ్ అగ్రిగేటర్ల మధ్య వ్యత్యాస ధరల్లో వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి జాతీయ వినియోగదారుల పరిరక్షణ ప్రాధికార సంస్థ సీసీపీఏని ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 117వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆస్ట్రేలియా, భారత్ పురుషుల జట్ల మధ్య జరుగుతున్న 4వ టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో ఈరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 358 పరుగులు చేసింది. వార్తల వివరాలు. పూర్వ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్లో ఆయన పార్థివ దేహానికి ఈరోజు ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సిక్కు పూజారులు, మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ముందు గుర్బానీ నుండి శ్లోకాలు పఠించారు. ఉత్సవ గురువుల గౌరవం అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు మన్మోహన్ సింగ్ పార్థివ దేహం వద్ద పుష్పాంజలి ఘటించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్టీ నేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా హాజరై మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికారు. త్రివిధ దళాల అధిపతులు మన్మోహన్ సింగ్కు నివాళి అర్పించారు. అంత్యక్రియలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ, తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ హాజరయ్యారు. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యల్ వాంగ్చుక్, విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం నుంచి నిగంబోధ్ ఘాట్ వద్ద శ్మశానవాటిక వరకు కొనసాగింది. అంతకుముందు ఆయన భౌతిక కాయాన్ని ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ప్రజలు, పార్టీ కార్యకర్తల సందర్శనార్థం ఉంచారు. క్యాబ్ అగ్రిగేటర్ల మధ్య వ్యత్యాస ధరల్లో వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి జాతీయ వినియోగదారుల పరిరక్షణ ప్రాధికార సంస్థ సీసీపీఏని ఆదేశించారు. క్యాబ్ అగ్రిగేటర్లు ఒకే ప్రయాణానికి సంబంధించి యాప్లతో పాటు పలు ఇతర మొబైల్ ఫోన్లలో వేరువేరు ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ సీసీపీఏని కోరినట్టు సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. అలాగే ఫుడ్ డెలివరీ, ఆన్లైన్ టికెట్ బుకింగ్ యాప్లతో పాటు ఇతర యాప్లను కూడా పరిశీలించాలని సీసీపీఏని కోరారు. వినియోగదారుల దోపిడీని ప్రభుత్వం ఏమాత్రం సహించబోదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాలలో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన భారీ ఘర్షణలలో ఈరోజు 22 మంది మరణించారు. తూర్పు ఆఫ్ఘనిస్తాన్ కోస్ట్, పాకిస్తాన్లోని పాక్టికా ప్రావిన్స్ సరిహద్దులో ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న బలగాలు కోస్ట్ ప్రావిన్స్లోని అలీషీర్ జిల్లాలో పలు పాకిస్తాన్ సైనిక స్థావరాలను కాల్చివేయడంతో 19 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. దండ్-ఏ-పఠాన్ జిల్లాలో పాకిస్తాన్ సైనికులు చేసిన కాల్పులలో 3 ఆఫ్ఘన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం రాత్రి పాక్టికా ప్రావిన్స్లో పాక్ సైనికులు జరిపిన వైమానిక దాడులతో ప్రారంభమైన ఈ ఘర్షణలలో ఇప్పటివరకు మహిళలు, పిల్లలు సహా 51 మంది మరణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 117వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధానమంత్రి ప్రసంగమైన వెంటనే ఒకసారి, తిరిగి రాత్రి 8 గంటలకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారం కానుంది. అయోధ్యలో బాలరాముడు కొలువుదీరి సంవత్సరం పూర్తి కానున్న తరుణంలో భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే దర్శన వేళలు పెంచుతూ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. రాముడి ఆలయం, హనుమాన్ ఘడి, లతా చౌక్, గుప్తర్ ఘాట్, సూరజ్ కుండ్, ఇతర ప్రఖ్యాత స్థలాల వద్ద భారీగా భద్రతా ఏర్పాటు చేశామని అయోధ్య పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ ఏడాది జనవరి 22న అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అత్యంత వైభవంగా జరిగింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. జమ్మూ కశ్మీర్లో భారీగా మంచు కురుస్తున్న నేపథ్యంలో శ్రీనగర్ జమ్మూ జాతీయ రహదారి మొఘల్ రోడ్డును మూసివేశామని అధికారులు పేర్కొన్నారు. మంచు విపరీతంగా కురుస్తూ ఉండడంతో జమ్మూ కశ్మీర్లోని పలు ప్రాంతాల రవాణా సర్వీసులకు అంతరాయం కలిగినట్టు అధికారులు పేర్కొన్నారు.
రైల్వే ట్రాక్లపై భారీగా మంచు పేరుకుపోవడంతో బనీహాల్, బారాముల్లాల మధ్య పలు రైళ్లను రద్దు చేశామని రైల్వే శాఖ పేర్కొంది. వాతావరణ పరిస్థితుల్లో మార్పు కారణంగా శ్రీనగర్కు వెళ్లే విమానాలను రద్దు చేసినట్టు ఇండిగో ఎయిర్లైన్స్ తెలిపింది. మరోవైపు కశ్మీర్ విశ్వవిద్యాలయం పరిధిలో ఈరోజు జరగవలసిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్టు విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. మంచు కారణంగా స్థానిక ప్రజలు, పర్యాటకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. అలాగే భారీ హిమపాతం కారణంగా కార్గిల్ను శ్రీనగర్తో అనుసంధానించే 2 జాతీయ రహదారులను మూసివేశారు. అన్ని ప్రధాన రహదారులను వీలైనంత త్వరగా సరిచేస్తామని కార్గిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ సూసే హామీ ఇచ్చారు. పరిస్థితిని పర్యవేక్షించడానికి, ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలియజేశారు. సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థను నవ్యపథంలో నడిపించిన మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్కు సముచిత గౌరవం ఇచ్చేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు, ఆ పార్టీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది అన్నారు. ఈరోజు ఆయన ఢిల్లీలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ జ్ఞాపకార్థం స్మారక చిహ్నం నిర్మించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించిందని, ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి తెలియజేశామని అన్నారు. భూసేకరణ, ట్రస్ట్ ఏర్పాటు, భూ బదలాయింపు వంటి ప్రక్రియలు పూర్తయిన తరువాత స్మారక చిహ్నం నిర్మించాలన్న ప్రభుత్వం నిర్ణయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు తెలియజేసినట్టు ఆయన తెలిపారు. వీలైనంత త్వరగా దీనిని పూర్తి చేస్తామని ఆయన వివరిస్తూ, नरेंद्र मोदी जी के नेतृत्व की एनडीए सरकार भी पूर्णतः प्रतिबद्ध और इसी के दृष्टिगत कल कैबिनेट ने अपनी बैठक में यह तय किया कि मनमोहन सिंह जी की स्मृति में एक स्मारक और समाधि स्थल बनाया जाएगा कि सरकार स्मारक बनाने के लिए निर्णय ले चुकी है और अब जमीन का अधिग्रहण, ट्रस्ट का बनना और जमीन का ट्रांसफर जैसी प्रक्रियाएं पूर्ण होने के बाद जो समय लगेगा उसके द्वारा यथोचित और यथाशीघ्र यह कार्य किया। और मैं याद दिलाना चाहता हूं देश को कि डॉक्टर मनमोहन सिंह गांधी नेहरू खानदान के बाहर देश के पहले प्रधानमंत्री थे जिन्होंने 10 वर्ष तक प्रधानमंत्री का पद ग्रहण किया। नरेंद्र मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी और एनडीए की सरकार सभी महानुभावों को, महापुरुषों को जिन्होंने देश में कोई भी योगदान వాతావరణ మార్పులు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయని, ఈ నష్టాలను అంచనా వేయడానికి తగిన ఉపశమన చర్యలను అమలు చేయాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే వాతావరణ మార్పు ప్రమాదాలను అంచనా వేయడానికి, తగ్గించడానికి రిజర్వ్ బ్యాంక్ చర్యలు చేపడుతుందని అన్నారు. మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ పురుషుల జట్ల మధ్య జరుగుతున్న 4వ టెస్టు క్రికెట్ మ్యాచ్లో 3వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 116 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. ఈ క్రమంలో 8వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన నితీష్ కుమార్ టెస్ట్ కెరీర్లో 171 బంతుల్లో 105 పరుగులు చేసి తొలి శతకం సాధించాడు. దీంతో ఆస్ట్రేలియాలో 8వ స్థానంలో వచ్చి అత్యధిక పరుగులు చేసిన భారత్ బ్యాటర్గా నిలిచాడు. ఇంకా భారత్ 116 పరుగులు చేయాల్సి ఉంది. కాగా టెస్ట్ మ్యాచ్లో అతిపిన్న వయసులో సెంచరీ చేసి 3వ భారత ఆటగాడిగా ఘనత సాధించిన నితీష్ కుమార్ రెడ్డి ఆట తీరు పట్ల దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మెల్బోర్న్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో శతకం సాధించిన నితీష్ కుమార్ ఆట తీరు అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. భవిష్యత్తులో నితీష్ మరిన్ని విజయాలు సాధించాలని, భారత జట్టులో కొనసాగి కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షులు జో బైడెన్ పూర్వ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి పట్ల తన సంతాపాన్ని తెలియజేశారు. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు బైడెన్ దంపతులు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పూర్వ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఈరోజు ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్లో ముగిశాయి. క్యాబ్ అగ్రిగేటర్ల మధ్య వ్యత్యాస ధరల్లో వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి జాతీయ వినియోగదారుల పరిరక్షణ ప్రాధికార సంస్థ సీసీపీఏని ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 117వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.